ధర్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని, యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా తాను అనేక పుస్తకాలు రాసి యువకులను చైతన్యవంతుల్ని చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద ఆశయాలను నెరవేర్చాలి. స్వామి వివేకానంద ఆశయాలను నెరవేర్చాలి. స్వామి వివేకానంద ఆశయాలను నెరవేర్చాలి. స్వామి వివేకానంద ఆశయాలను నెరవేర్చాలి. జై స్వామి వివేకానంద. జై స్వామి వివేకానంద. కరోనా చాలా చాలా రూఢిగా రూఢిగా స్వామి వివేకానంద ఆశయాలను నెరవేర్తాం. నెరవేర్తాం. స్వామి వివేకానంద ఆశయాలను నెరవేర్తాం. స్వామి వివేకానంద భావితరాల ఆశాజ్యోతి. స్వామి వివేకానంద భావితరాల ఆశాజ్యోతి. స్వామి వివేకానంద ऐसा खड़ा रहो, माइक खड़ा रहो, आई कुछ बड़े कुछ राइट ఇటు రాగందో జిల్లాన ఇటు ముంగడికి అండ్లకి సందులోకి రా సందులో పడుతుంది మొత్తం ముట్టి ఈరోజు మా దర్పల్లి మండలంలో స్వామి వివేకానంద 164వ జయంతి బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు భావితరాలకు 164 సంవత్సరాల క్రితమే యువత చెడుదారిలో పోతుందనే ఉద్దేశంతో యువతని నా భారతదేశంలో ఎంతో మంచిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తన వివేకానంద స్వామి ప్రతి ఒక్కరూ యువత మంచిగా ఉంటేనే దేశం బాగుపడుతున్న ఉద్దేశంతోనే తన భావితరాలకు ఒక సలహా ఇచ్చిండు. మత్తు పదార్థాలు కానీ, చెడు పదార్థాలు కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ అవన్నిటికి దూరం ఉండి దేశం కోసము, నా జాతి కోసము అన్ని మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే స్వామి వివేకానంద యువతని, ప్రత్యేకించి యువతతోనే దేశం బాగుంటుందని చెప్పి, ఏ దేశంలో అయినా యువత ఉంటేనే దేశం బాగుపడుతుంది. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నంత యువత ప్రపంచ దేశాలు ఎక్కడ లేదు. అలాంటి దేశంలో పుట్టినంటే మనకు ఎంతో గర్వంగా ఉంది స్వామి వివేకానంద మన దేశంలో పుట్టడం. ఆయనని అదేవిధంగా 164వ జయంతి మేము బ్రహ్మాండంగా దర్పల్లి మండలంలో నిర్వహించడం జరిగింది. జై హింద్, జై తెలంగాణ.